మా దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా. మీరు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవజనుడిగా అది నా బాధ్యత కూడా. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండ గ్రంథం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చత్సౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ప్రియులారా, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజల్ని కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించమని ప్రభు చెప్పారు. దానిని గురించినటువంటి సందేశాలు చిన్న చిన్న వర్తమానాలుగా, ఎందుకంటే ఉదయకాలం అన్నాలో 10-12 నిమిషాలు మాత్రమే చెప్పటం జరుగుతుంది కదా. అందుకని క్లుప్తంగా ఏదో ఒక్కొక్క అంశాన్ని పూర్తిగా ధ్యానించటం అది సాధ్యపడదు. కానీ క్లుప్తంగా కొన్ని మాటలు ప్రతి భాగాన్ని కూడా మనం చూస్తూ ధ్యానం చేసుకోవటం జరుగుతూ వచ్చింది. పోయినసారి ఈ ప్రత్యక్ష గుడారానికి ఆ ద్వారం అంత పెద్దది ఎందుకుంది అన్నది మనం ధ్యానం చేశాం. అయితే ఈ రోజున బలిపీఠాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఆ పెద్ద ద్వారం గుండా ఆవరణములోనికి ప్రవేశించిన వెంటనే మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠమే. ఆ బలిపీఠాన్ని గురించి దేవుడు మోషేతో మాట్లాడిన మాటలు మనం చదువుతున్నాం. ఆ తరువాత వచనాలు మనం గమనిస్తే ఏది మోషే కరెక్ట్గా దేవుడు చెప్పినట్టే చేసినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తే కరెక్ట్గా అలాగే దేవుడు చెప్పినట్టుగానే మోషే చేశాడు. ఏం చెప్పాడు దేవుడు మోషేతో అంటే 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును చూడండి. 5 మూరల పొడుగు ఉండాలట, 5 మూరల వెడల్పు ఉండాలట. అలాంటి ఒక బలిపీఠాన్ని తుమ్మకర్రతో నీవు చేయవలెను. దాన్ని తుమ్మకర్రతో చేయాలి. ఆ బలిపీఠము చత్సౌకముగా ఉండవలెను. మొత్తం చత్సౌకముగా అంటే 4 ప్రక్కల ఒకేలాగా ఒక బాక్సు లాగా ఎక్కువ తక్కువ కాకుండా చత్సౌకముగా ఉండాలి. దాని ఎత్తు 3 మూరలు. దాని ఎత్తు 3 మూరలు ఉండాలి. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. ఆ బలిపీఠం 4 మూలల పైభాగంలో ఏకాండం చేయబడిన కొమ్ములు ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఇత్తడి రేకు ఒకటి దానికి పొదిగించాలి. ఎందుకంటే మరి తుమ్మకర్రతో చేయబడింది కదా, అగ్ని తగిలినప్పుడు తుమ్మకర్ర కాలిపోతుంది. కనుక దాని ప్రొటెక్షన్ కొరకు ఆ తుమ్మకర్ర మొత్తం ఎక్కడైతే ఆ బలిపీఠం మొత్తం కనపడుతుందో దానికి ఇత్తడి రేకు ఒకటి పొదిగించాలి, ఆ వేడి తట్టుకోవటానికి. ప్రియులారా, దేవుడు మోషేకి చెప్పినటువంటి బలిపీఠం యొక్క నమూనా ఇది. అలాగే మోషే బలిపీఠాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు ఈ బలిపీఠం దేనికి, ఈ బలిపీఠం దేన్ని చూపిస్తుంది అంటే, ప్రియులారా, ఈ బలిపీఠం దగ్గర బలులు చెల్లించబడుతూ ఉంటాయి. దేవుడు నియమించిన పద్ధతి అది, దేవుడు నిర్ణయించిన పద్ధతి. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు ఉన్నారు కదా కనాను ప్రయాణంలో. వారు పాపం చేసిన ప్రతి వ్యక్తి ఒక పశువును అక్కడికి తీసుకురావాలి. ఒక కోడెనో, ఒక ఎద్దునో, మరి ఒక గొర్రె పిల్లను, పావురపు పిల్లను, అలా ఒక పశువుని వాళ్ళ స్తోమతను బట్టి ఒక పశువుని తీసుకురావాలి.
తీసుకొచ్చినప్పుడు ఆ పశువు తల మీద తీసుకొచ్చిన వ్యక్తి చేతులు, ప్రధాన యాజకుడు ఆ చేతులు పెట్టించి ఒక ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యక్తి పాపాలన్నీ ఆ పశువు మీదకి బదిలీ చేయబడతాయి. ఇక ఆ పశువుని వధించి బలిపీఠం మీద పెట్టి ఆ పశువుని దహన బలిగా దేవునికి అర్పిస్తారు. దహన బలి అనే కాదు, దాదాపు 4-5 రకాల బలులు ఉన్నాయి. దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి, నైవేద్య బలి. మొత్తం 5 రకాల బలులు ఉన్నాయి. ఆ వ్యక్తి వచ్చినప్పుడు చేతులు ఆ పశువు మీద పెట్టించాలి, వధించాలి, బలిపీఠం మీద పెట్టాలి, దేవునికి బలి ఇవ్వాలి. ఆ బలి ఇచ్చినప్పుడు దానిని దేవుడు ఆగ్రానించి, ఆ సువాసన ఆగ్రానించి ఈ వ్యక్తి పాపాలు అక్కడ క్షమించబడతాయి. ఈ వ్యక్తి దేవునితో సమాధానపరచబడతాడు. అంటే ఒక్కొక్క బలిలో ఒక్కొక్క విషయం మనకు కనపడుతుంది కదా. పాప పరిహారార్థ బలి అంటే ఆ వ్యక్తిలో పాపం ఉంటే పాపం పరిహరించబడుతుంది. అపరాధ పరిహారార్థ బలి, అపరాధం అంతా పరిహరించబడుతుంది. సమాధాన బలి, దేవునితో సమాధానపరచబడిన అనుభవం. నైవేద్య బలి, దేవునికి అర్పించింది. ఇలా ఈ రకరకాల బలులన్నీ కూడా వాటి యొక్క పేరులను బట్టి ఆ ఉద్దేశం ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటుంది. ఆ రీతిగా మనిషి పాప క్షమాపణ పొంది ఆ బలిపీఠం దగ్గర దేవునితో సమాధానపరచబడి దేవునికి మరలా సమర్పించబడిన వాడే సమాధానపరచబడి పాప క్షమాపణ పొందుకొని దేవుని సన్నిధిలో మరలా కూడా ఆ క్షమించబడిన వ్యక్తిగా తిరిగి వెళ్తాడు. మరలా ఏదైనా పాపం చేస్తాడు, మరలా తీసుకొచ్చి ఇలా చెల్లిస్తుంటాడు. ఎందుకు ఇలాగూ అంటే ఇది దేవుడు పెట్టిన పద్ధతి. ఇది దేవుడు పెట్టిన పద్ధతి. ఈ బలి అనేది దేవుడు పెట్టిన పద్ధతి. ప్రియులారా, ఈ బలిపీఠం దగ్గర ఈ బలులన్నీ కూడా మనకి కనపడుతుంటాయి. ఇప్పుడు మనకి మరి బలిపీఠము బలులు ఉన్నాయంటే లేవని చెప్పాలి. ఎందుకు లేవు ఈ రోజున అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం కలువరి శిలువలో పస్కా పశువు వలె, లోక పాపాలను మోసుకొని పోవు వధ గొర్రె పిల్లవలె కలువరి శిలువలో యేసు ప్రభువారు ఒక్కసారే బలి అవటం ద్వారా ఇక ఈ బలులన్నిటికీ కూడా స్వస్తి చెప్పబడింది. ఆ యేసయ్య శిలువ మరణాన్ని, ఆ బలిని మనం విశ్వసించటం ద్వారా కలువరిలో ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మన పాపాలన్నీ క్షమించబడి దేవునితో సమాధానపరచబడిన వ్యక్తులుగా మనం ఉండి దేవుని సన్నిధికి చేరగలిగిన వారిగా మనం మారుతూ ఉన్నాం. బలిపీఠము సిలువను చూపిస్తూ ఉంది. బలిపీఠం దగ్గర పాపికి క్షమాపణ దొరికినట్టు కలువరి సిలువ దగ్గర మనందరికీ క్షమాపణ దొరుకుతుంది. బలిపీఠం దగ్గర మనిషి దేవునితో సమాధాన పరచబడినట్లు కలువరి సిలువ దగ్గర మనందరం దేవునితో సమాధానపరచబడ్డాం. మన పాపానికి విడుదల దొరికింది, మన పాపానికి స్వస్థత దొరికింది, మన పాపం నుండి మనం విడిపించబడిన వారమై మనకి రక్షణ భాగ్యం దొరికింది. దేవునితో సమాధానపరచబడి యేసు ప్రభువారిని గూర్చి ఏమి రాయబడింది? యోహాన్ అన్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను అక్కడ నిలబడిన శిష్యులతో యేసయ్యను చూపిస్తూ, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. కొరింథీ పత్రికలో దైవజనుడైన పౌలు అన్నాడు, పస్కా పశువు వధింపబడిను అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. ఆయనే మన కొరకు కలువరి సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. ఆనాడు దేవుడు పెట్టిన పద్ధతులన్నీ కూడా ఒక ఛాయగా ఉంటే నిజస్వరూపం అంతా క్రీస్తులో మనకు కనపడుతుంది. ఆ రోజున భౌతికంగా బలులన్నీ చెల్లించాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ అలాగే చేశారు. కానీ ఈ రోజున మనకి ఆ బలిపీఠంతో కానీ ఆ బలులతో కానీ పని లేదు. కానీ యేసుక్రీస్తు కలువరి సిలువ అని ఆ బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ సిలువ బలిపీఠం మీద వధ గొర్రెపిల్ల వలె ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బలి అవటాన్ని బట్టి, అర్పించబడటాన్ని బట్టి మనందరి పాపాలకు అక్కడ వెల చెల్లించబడింది. కేవలం విశ్వసిస్తే చాలు,
కేవలం నమ్ముకుంటే చాలు. యేసయ్యా, నువ్వు మంచి దేవుడు, నిజమైన దేవుడు, నేను పాపినయ్యా, నా పాప క్షమాపణ కొరకు నువ్వు కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టావు. నీ సిలువ త్యాగాన్ని నేను నమ్ముతున్నాను, మీ రక్తాన్ని నేను విశ్వసిస్తున్నాను. నన్ను క్షమించండి, నన్ను కడగండి నాయనా, నన్ను దేవునితో సమాధానపరచండి, మీతో నేను సమాధానపరచబడాలనుకుంటున్నాను అని గనుక మనం అనగలిగితే, అలా విశ్వాసంతో చేసిన ప్రార్థన ద్వారా కేవలం కలువరి సిలువలో యేసు ప్రభువారు చెల్లించిన ఆ బలిని నువ్వు నమ్మటం ద్వారా నీకు పాప క్షమాపణ కలిగి దేవునితో సమాధానపరచబడి నిత్య నరకం నువ్వు తప్పించుకొని పరలోక రాజ్యానికి వారసురాలు అవుతారు. ఇప్పుడే యేసుక్రీస్తుని నమ్ము. నమ్మామండి యేసు ప్రభువుని అంటారా? ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. ఒకటి, మీరు యేసుక్రీస్తుని నమ్మని వారైతే, ఈ వాక్యం వింటూ వీడియో చూస్తున్న మీరు ప్రభువుని నమ్మని వారైతే ప్రభువుని ఇప్పుడే నమ్ముకోండి. ఆయన ద్వారా కలిగే పాప క్షమాపణ పొందండి, కలువరి సిలువను ఆశ్రయించండి. 2, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి అంటారా? నేను దైవజనుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభువుని మేము నమ్మాము, మందిరానికి వచ్చాము అని మాత్రమే చెప్పి ఏదో భౌతిక పరమైన వాటి మీద దృష్టి పెట్టి, ఏదో ఇల్లు కట్టుకున్నాను, వివాహం చేసుకున్నాను, మాకు కలిసి వచ్చింది, కాస్త సంపాదించుకున్నాను, వాహనం అది కొనుక్కున్నాను, ఉద్యోగం సంపాదించాను, మగపిల్లలు పుట్టారు, ఇలాంటి వాటి కోసం యేసు ప్రభువుని కనుక నువ్వు నమ్మి ఉంటే నీ భక్తి వృధా అని నేను చెప్తున్నాను. ప్రేమ కలిగిన దేవుడు ఇస్తాడు, కాదని నేను అనను. కానీ నిజమైనటువంటి యేసుని నమ్మినటువంటి నిజమైనటువంటి విషయం ఏంటంటే వీటి కోసం కాదు. నువ్వు పాపాల నుండి క్షమించబడాలి, పరిశుద్ధంగా జీవించాలి, యేసు రక్తంలో కడగబడాలి. నేను బాప్తిసం పొందానండి అనకండి, మంచిదే, పొందావు, నేను కాదంటలా. పాపం నుండి నువ్వు విడిపించబడ్డావా? యేసు రక్తం నీ అంతరంగాన్ని కడిగేసిందా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ హృదయ వ్యాధి పాపం. అందుకే ఇంతకు ముందు కలువరి సిలువ దగ్గర యేసు రక్తం మనల్ని స్వస్థత కలగజేస్తుంది అన్నాను ఒక పదాన్ని. ఆ స్వస్థత అండి శరీరానికి కలిగే స్వస్థత మాత్రమే కాదండి. ఆయన గాయాలు మనకెటు స్వస్థతను కలగజేస్తాయి, అనుమానమే లేదు. మన శరీరానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాడు. కానీ మొదట కలగాల్సిన స్వస్థత కూడా అంతరంగానికి కలగాలి. హృదయంలో ఉన్న పాపం అంతా కూడా తీసివేయబడాలి, హృదయానికి స్వస్థత కలగాలి. కలిగిందా? మరి నీ అంతరంగం మారిందా? పాపం నుండి విడిపించబడ్డావా? చెడు చూడకుండా నీ కన్నులు, చెడు వినకుండా నీ చెవులు, చెడు తాకకుండా నీ చేతులు, చెడుని ఆలోచించి జరిగించకుండా నీ హృదయము, నీ తలంపులన్నీ ప్రభు బలిపీఠం మీద పెట్టేశావా? అక్కడ క్షమాపణ పొందావా? సిలువ దగ్గరికి వచ్చి పాపం నుండి నువ్వు విడిపించబడకపోతే నీకేం ప్రయోజనం బిడ్డ? బలిపీఠం నీకు క్షమాపణ దొరికే స్థలం. బలిపీఠమే కలువరి సిలువ. యేసయ్య నిన్ను క్షమిస్తాడు. యేసు రక్తం నీకు క్షమాపణకి ఒక అద్భుతమైన మందు సుమా. నీ పాపమనే రోగానికి యేసు రక్తమే మందు, మెడిసిన్. మిస్ చేసుకో. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. బలిపీఠం దగ్గరకు రా, క్షమాపణ పొందుకో. యుగ యుగాలు నిత్య నరకం తప్పించుకొని నిత్య జీవంలో నువ్వు ఉంటావు. నీవు నీ పిల్లలందరూ ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు పొందుదురుగాక. నిత్య జీవంలో అందరూ కనిపించుదురుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన సందేశం బిడ్డలకు దీవెనకరంగా మార్చండి. బలిపీఠాన్ని గురించి మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ కూడా మాకు ఏ పాఠాలు నేర్పిస్తున్నాయో అవి మీరు మాకు బోధిస్తున్నారు. ఈరోజు బలిపీఠాన్ని గురించి మీరు మాట్లాడారు. బలిపీఠమే కలువరి సిలువ, అక్కడే మాకు పాపక్షమాపణ. వర్తమానం విన్న ప్రతి బిడ్డ కూడా సిలువను ఆశ్రయించి పాపక్షమాపణ, రక్షణ పొంది నిత్య జీవానికి వారసులగునట్లు సహాయపడండి. పరలోకమందున్న మా తండ్రి, అట్టి కృప ప్రతి బిడ్డకివ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం.